डॉक्टर पूछेंगे डॉक्टर सब दिखते नहीं क्या रहा है मैं यार सुमन टीवी से बोलो सुमन टीवी सलमान की फोटो अच्छी लगी तसल्ली ये किसी के अच्छा लगे आमिर साकिब अरे चक्कर आ जाए आपके साथ इधर का सारा काटो हेलो हाँ तो आप मैं तो आपने सुना था अभी है तो टाइम टेबल 10 मिनट चर्चा चलो कम हो जाता था बोला सीधा बोला लड्डू मेरी बात मेरा फोटो जाना हो फोटोस సందర్భంగా మన అజ్వా ఫౌండేషన్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. మన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మన కర్నూలు డిఎస్పీ మహబూబ్ బాషా సార్ కూడా అటెండ్ అయ్యారు. ఆయన కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చారనమాట. అలాగే కాకుండా ఇలా చాలామంది మొత్తం ఒక 40+ మెంబర్స్ బ్లడ్ డొనేషన్ ఇచ్చారంట. చూడొచ్చు మొత్తం మీరు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉండండి. మీరు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఒకరి ప్రాణం కాపాడిన వారు అవుతారు. థ్యాంక్ యూ. నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు అందరికీ రిపబ్లిక్ ఇక్కడ కర్నూలు ఉస్మానియా కాలేజ్, ఉమర్ అరబిక్ కాలేజ్ వెనక ఇక్కడ అజ్వా ఫౌండేషన్ సొసైటీ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేట్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. నాకు ముఖ్య అతిథిగా ఇక్కడ పిలవడం జరిగింది. ఈ సొసైటీ కర్నూలు టౌన్లో చాలా చోట్ల మసీదులు, దర్గాలు, ఈద్గాలు, కబ్రస్థాన్లు అంటే శ్మశానాలు క్లీన్ చేసి ఒక మంచి కార్యక్రమము మొదలుపెట్టాను. ఇందులో నేను కూడా భాగస్వామి, నేను కూడా క్లీనింగ్లో పాల్గొనడం జరిగింది. ఇంట్లో ఈ సొసైటీలో ఉన్న కొన్ని కార్యక్రమాల్లో భాగంగా బ్లడ్ డొనేట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు సుమారు ఒక 100 మంది యూత్ని వీళ్ళు బాగా మోటివేట్ చేసి బ్లడ్ సంబంధించి ఎన్ని లాభాలు ఉన్నాయో, అవి ఎలా ఉపయోగపడతాయి సామాన్య ప్రజలకి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మామూలు సొసైటీ 100 మంది పిల్లల్ని మోటివేట్ చేసి బ్లడ్ డొనేట్ ఇవ్వడం సామాన్య విషయం కాదు. పెద్ద పెద్ద సంస్థలే ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద పెద్ద షామియాన్లు వేసి విఐపీలను పిలిచి ఏర్పాటు చేసిన దాంట్లో కూడా నేను చూశాను.
ఓ 20 మంది 25 మంది ఇస్తే గొప్ప. కానీ ఇక్కడ ఇంతమంది వాలంటరీగా వచ్చి ఇంతవరకు నేను ఇక్కడ ఉండే యూత్ని కూడా మాట్లాడుతున్నా, ఫస్ట్ టైం ఇవ్వడం అని చెప్తున్నారు. చాలా చాలా సంతోషం. ఈ కర్నూలు టౌన్లో ఇలా ఇంతవరకు ఇన్ని అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నా ఇంకా ఫస్ట్ టైం డొనేట్ చేస్తున్నాం అంటే మనము ఎంత విఫలం చెందుతున్నాం అవేర్నెస్ కార్యక్రమాల్లో. అలా కాకుండా ఇలాంటి ఎన్జిఓస్, సొసైటీస్ స్వచ్ఛందంగా చేసే యూత్ పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వమే కాక మనం కూడా దీంట్లో భాగస్వామ్యం అయితే ప్రపంచంలోనే కాదు మన ఇండియాలో, రాష్ట్రంలో రక్తం చాలా అవసరం ఉంది. చాలా చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, రెడ్ క్రాస్లో కానీ, ఇంకా చాలా చోట్ల ఆర్గనైజేషన్ బ్లడ్ డొనేట్ సొసైటీస్లోకి వెళ్తే బ్లడ్ లేదు, స్కేర్సిటీ ఉంది, ఒక క్యాంప్ పెట్టి ఇప్పించండి సార్, మాకు షార్టేజ్ ఉందని ఇదే చెప్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి చక్కటి అజ్వా లాంటి ఆర్గనైజేషన్స్ ఈ బ్లడ్ డొనేట్ గురించి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే చాలామంది పేద ప్రజలకి మరియు అత్యవసరంగా ఉపయోగపడే సందర్భాల్లో కూడా ఇలాంటివి చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇది విన్నోళ్ళు, వాళ్ళు కూడా ఇంతవరకు బ్లడ్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలని, మరి సంవత్సరానికి ఒక 3 సార్లు, నేనైతే 4 సార్లు ఇస్తున్నా, నాకు 56 ఏండ్లు ఇప్పుడు, అయినా నేను ప్రతి సంవత్సరానికి 4 సార్లు కానీ 3 సార్లు కానీ ఖచ్చితంగా ఎక్కడున్నా నా డ్యూటీ సందర్భంగా అటు విజయవాడలో ఉన్నా, ఇటు హైదరాబాద్లో ఉన్నా 3 నెలలు అయినాయి అంటే ఏదో ఒక చోట తలసేమియా ప్రాబ్లం ఉండే ఆర్గనైజేషన్స్కి పోయి నేను అడిగి మరీ చేస్తుంటా. ఇలాంటి సందర్భాల్లో 3 నెలలు 4 నెలలు అయినప్పుడు ఖచ్చితంగా ఇస్తున్నా. నాతో పాటు ఇంకొంతమంది మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో మీరు కూడా మోటివేట్ అయ్యి మీరు ఇస్తూ మీ చుట్టుపక్కల, మీ వీధిలో, మీ ఊర్లో ప్రజల్ని, ఫ్రెండ్స్ని, బంధువుల్ని మోటివేట్ చేసి, అరే ఒక్కసారి బ్లడ్ ఇస్తే ఏం కాదురా, ఒక గ్లాస్ నీళ్లు తాగేస్తే లేదా ఒక జ్యూస్, నిమ్మరసం, టెంకాయ నీళ్లు తాగేస్తే క్లియర్ అయిపోతుంది. పాతవి మన శరీరంలో చనిపోయిన కణాలు బయటికి వెళ్తాయి. ప్రతి 3 నెలలకు 2 నెలలకు మన బాడీలో చనిపోయే కణాలు ఉంటాయి, అవి బయటికి వెళ్ళిపోతాయి రక్తం ద్వారా. అంతకంటే ఏం లేదు. మళ్ళీ ఊటలాగా కొత్త రక్త కణాలు తయారై మన బాడీలో ఫుల్ఫిల్ అవుతాయి. నేను ఇప్పటికి దగ్గర 16 ఏండ్ల నుంచి ఒక సంవత్సరంలో 4 సార్లు బ్లడ్ ఇస్తున్నా. హ్యాపీగా ఉన్నా. ఇప్పటికీ నేను వాలీబాల్ ఆడతాను, గేమ్స్ ఆడతాను, చక్కగా రోజు జిమ్ చేస్తాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు కూడా నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మీరంతా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ అజ్వా సొసైటీ సభ్యులకి, మన సాజిద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.